కరోనా ఖేల్ ఖతమైపోయింది. ప్రపంచమంతా మాయమైంది. కానీ సింగపూర్లో మాత్రం కోవిడ్ కలకలం రేపుతోంది. వారంలో 25,900 కేసులు నమోదయ్యాయి. మాస్క్ తో పాటు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సింగపూర్ ప్రభుత్వం సూచించింది. కరోనా మాయమైంది. అన్ని దేశాల్లో వైరస్ జాడ లేకుండా పోయింది. కానీ సింగపూర్లో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి వారం అంతకుముందు వారం కన్నా దాదాపు రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో సింగపూర్ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. మాస్కులు ధరించడం సహా పౌరులంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని సూచించింది. ఈ నెల 5 నుంచి 11 మధ్య వారం రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు దాదాపు 26,000కు చేరాయి. అంతకుముందు వారం నమోదైన 13,700 కేసులతో పోలిస్తే ఇది 90% పెరుగుదల అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య రోజువారీ సగటు 181 నుంచి 250కి పెరిగిందని వివరించింది. ఐసీయూలో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందంటోంది. రాబోయే 4 వారాల్లో కరోనా ఉధృతి పీక్స్ కు చేరుకుంటుందని నిపుణులు, సింగపూర్ సర్కార్ అంచనా వేస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించింది. పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నామంటోంది. లక్షణాలు స్వల్పంగా ఉంటే లేదా వారికి ఇతర వైద్య సమస్యలు లేకపోతే ఇంట్లోనే చికిత్స అందిస్తామని తెలిపింది. కరోనా నుంచి తప్పించుకునేందుకు మరో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది సింగపూర్ ప్రభుత్వం. ప్రస్తుతం సింగపూర్లో KP1, KP2 కరోనా వేరియంట్ కేసులే 3/200 వరకు ఉన్నాయి.